మూవీ రివ్యూ ఆఫ్ ద డ్యూడ్ తెలుగు డబ్బుడ్ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే వన్ టైం వాచబుల్. ఎందుకు అలా అనిపించిందో రివ్యూలో చెప్తాను. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలంటే, కుందన అనే ఒక అమ్మాయి పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదకేశవులు కుమార్తె. మేనత్త కుమారుడైన గగన్ ను లవ్ చేసి ప్రపోజ్ చేస్తుంది. అయితే మరదల్లి లవ్ ను బావ రిజెక్ట్ చేస్తాడు. లవ్ ఫెయిల్యూర్ బాధ నుంచి బయటపడడం కోసం బెంగళూరుకి వెళుతుంది కుందన. ఎప్పుడూ పక్కన ఉండే అమ్మాయి దూరం అయ్యేసరికి గగన్ మనసులో లవ్ బయటకు వస్తుంది. నేరుగా వెళ్లి మావయ్యకి చెప్తాడు. సంతోషంగా పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు తన మామయ్య. గగన్ కుందన పెళ్లికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు అన్నది, గగన్ తల్లి కుందన తండ్రి మధ్య ఎందుకు మాటలు లేవు, పెళ్లి తర్వాత ఏమైంది, గగన్ ఎటువంటి సాక్రిఫైస్ చేశాడు అన్నదే మిగిలిన స్టోరీ. లవ్ స్టోరీస్ లో కొత్తదనం చాలా కష్టమే. అయితే ఆ స్టోరీని ఎలా చెప్పాడు అనేది ముఖ్యం. లవ్ ఎప్పటికీ మారదు, అయితే లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే స్టైల్ అయితే మారుతుంది. మనం ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం చేసే పనులు మారుతూ ఉంటాయి. దాన్ని ఎలా చూపించాం అనేది ముఖ్యం. డ్యూడ్ మూవీలో కొత్త స్టోరీ అస్సలు లేదు. చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిపై ప్రేమ కలగడం నుంచి మొదలు పెడితే బ్రేకప్, కుటుంబ అనుబంధాలు, పరువు హత్యలు, ఇలా చాలా సినిమాల్లో అయితే మనము చూసిన సీన్స్ ఇందులోనూ ఉన్నాయి. స్టోరీ ఎటువైపు వెళ్తుంది, ఎక్కడ టర్న్ తీసుకుంటుంది ముందుగానే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు తెలిసిన స్టోరీయే, సీన్సే, హీరో ప్రదీప్ రంగనాథ్ క్యారెక్టర్, సాయి అభ్యంకర్ మ్యూజిక్ స్క్రీన్ పై కొత్తగా చూసేలా చేశాయి. ప్రదీప్ రంగనాథ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ఎక్కడ కూడా ఆయనను చూసే క్యారెక్టర్ తప్ప మరొకటి గుర్తుకైతే రాదు. ఈ జనరేషన్ యూత్ ప్రదీప్ రంగనాథ్ లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. మ్యూజిక్ సౌండింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఈ మూవీ స్టోరీలో కొత్త పాయింట్ అంటూ ఏమీ లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఆర్య 2 ను ఖచ్చితంగా మనకి గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ అయితే మరీ కన్విన్సింగ్ గా ఉంటుంది. అయితే డైరెక్టర్ గారు రాసిన సీన్స్, హీరో క్యారెక్టరైజేషన్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేనరిజమ్స్ కొన్ని చాలా బాగున్నాయి. ఇంతకు ముందు మనం ఈ సీన్ ఎక్కడో చూసామే అన్నట్టు అనిపించినా ఎండింగ్ ఇచ్చే ట్విస్ట్, సీరియస్ సిచ్యువేషన్ లో లాస్ట్ ఎండింగ్ లో చేసే చిన్నపాటి కామెడీ చాలా కొత్తగా ఉంటుంది. ప్రదీప్ రంగనాథ్ యొక్క యాక్టింగ్ తో డైరెక్టర్ అండ్ రైటర్ మైనస్లను చాలా వరకు కవర్ చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే సినిమాలు సీరియస్ గా చూపిస్తారు. అయితే శరత్ కుమార్ యాక్టింగ్, ఆ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. అవసరమైన చోట సీరియస్ గా కనిపించి ఆ క్యారెక్టర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్ ఫీల్ అయ్యారంటే అందుకు కారణం శరత్ కుమార్ యాక్టింగ్ అనే చెప్పాలి. మూవీ గురించి ఇంకా చెప్పాలంటే, డ్యూడ్ మూవీ ఏదైతే ఉందో అది ప్రదీప్ రంగనాథ్ వన్ మ్యాన్ షో అని చెప్తాను. అందులో మరో డౌటే లేదు. మమితా బైజు వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ స్క్రీన్ మీద ఉన్నా, బట్ నా చూపు మాత్రం ప్రదీప్ రంగనాథ్ మీద నుంచి పక్కకు వెళ్ళలేదు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన యాక్టింగ్ తో అండ్ ఎక్స్ప్రెషన్స్ తో సినిమాని అయితే నిలబెట్టారు. కొత్తది అని చెప్పలేను కానీ ఈ జనరేషన్ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ మూవీలు అయితే ఉంది. అక్కడక్కడ మధ్యలో బోరింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ థియేటర్లకు వెళ్ళిన ఆడియన్స్ కు బోర్ కొట్టదని నా ఒపీనియన్. స్లో పాయిజన్ లాగా ఆడియన్స్ మనసుల్లోకి ఖచ్చితంగా ఎక్కే మూవీ ఇది. సో నా సైడ్ నుంచి ఇది జస్ట్ నా ఒపీనియన్. ఆల్రెడీ మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ని కామెంట్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నా, మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.